రాజు కరవచ్చలు అందరికీ నమస్కారం. ఈరోజు పులివెందులలో ఒక మేజర్ గాంజా నెట్వర్క్ బస్ట్ చేయడం జరిగింది. పులివెందుల పోలీస్, పులివెందుల టౌన్స్ పోలీస్. దీంట్లో 17 మెంబర్స్కి అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఆ గాంజా నెట్వర్క్ సంబంధించి ఒక పాత అఫెండర్, ఒక రౌడీ షీటర్, ఆయన పేరు గొర్లా భరత్ కుమార్ యాదవ్. ఆయన కింగ్ పిన్ ఈ గాంజా నెట్వర్క్. ఆయనకి హిస్టరీ ఉంది. ఇంతకు ముందే ఒక భాషా మర్డర్ కేసులో ఆయన ముద్దాయి, ఆ కేసు నడుస్తుంది. తర్వాత ఒక అటెంప్ట్ మర్డర్ కేసులో ఉన్నారు, ఇంకా కొన్ని కేసెస్ ఉన్నాయి. ఆ అటెంప్ట్ మర్డర్ కేసులో పులివెందుల సబ్ జైల్లో ఉన్నప్పుడు ఆయనకి ఒక వ్యక్తికి పరిచయం అవుతుంది. ఆయన పేరు ఇర్ఫాన్ షేక్. ఆ ఇర్ఫాన్ మీద పాత గాంజా కేసెస్ ఉన్నాయి. ఇక్కడ ఆ పరిచయంలో ఇర్ఫాన్ షేక్ తో పాటు ఇంత కొంతమంది 4 వ్యక్తి వీళ్ళు ప్లాన్ చేస్తారు. ఎంత ఒక ఆర్గనైజ్ గ్యాంగ్ వీళ్ళు ఫామ్ చేస్తారు. ఆ గొర్ల భరత్ యాదవ్, తర్వాత దీంట్లో ఉన్నారు షేక్ ఇర్ఫాన్ అలియాస్ కట్టి, దుగన్పల్లి బాబ్జీ, ఓం ప్రకాష్ మిశ్రా, సత్యేంద్ర ప్రసాద్ పటేల్, చట్టా మల్లికార్జున్ అలియాస్ నయీం, కాశం రెడ్డి సాయి కుమార్ రెడ్డి, షేక్ సల్మాన్, షేక్ మొహమ్మద్ రియాజ్, అలోపతి విష్ణువర్ధన్ రెడ్డి. వీళ్ళంతా ఎక్కువ ఆర్గనైజ్ గ్యాంగ్ ఫామ్ చేస్తారు. అంత ప్లానింగ్, ఫైనాన్సింగ్ ఈ గొర్ల భరత్ యాదవ్ చేస్తాడు. ఇక్కడ లోకల్ నెట్వర్క్ ఆయన డెవలప్ చేస్తాడు. వీళ్ళు షేక్ ఇర్ఫాన్ అక్కడ ఒడిశా పోతాడు, పూరి. అక్కడ నుంచి ఈ గాంజా తీసుకువస్తాడు. ఇక్కడ పులివెందుల ఏరియాలో టౌన్లో చిన్న చిన్న ఇట్లాంటి చిన్న చిన్న ప్యాకెట్ చేస్తాడు, ఇక్కడ అమ్మేస్తాడు. మన రిలయబుల్ నెట్వర్క్ మీద ఒక హ్యూమన్ ఇంటెలిజెన్స్ డెవలప్ చేసాము, వాచ్ పెట్టి ఉన్నాము చాలా ఈ గాంజా నెట్వర్క్ మీద. తర్వాత టెక్నికల్ అనాలిసిస్ జరిగింది. ఇన్స్పెక్టర్ పులివెందుల అనే ఎస్డిపిఓ పులివెందుల కొన్ని రోజుల నుంచి పని మీద ఈ వర్కౌట్ చేస్తున్నాము ఈ గాంజా నెట్వర్క్. దీనికి ఈరోజు ఈ మంచిగా సక్సెస్ రావడం జరిగింది. మంచి పెద్ద నెట్వర్క్ 17 మెంబర్స్ ఇట్లా బ్రేక్ చేయడం జరిగింది. ఇంకా 8 మెంబర్స్ ఉన్నారు, మీరు చూస్తూ ఉన్నారు. 110 లీటర్స్ లిక్కర్ కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళకి కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అందరికీ ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరుగుతుంది. ఈ కేసులో పనిచేశారు ఎస్డిపిఓ పులివెందుల మురళి గారు, ఇన్స్పెక్టర్ పులివెందుల టౌన్ శ్రీరామ్ గారు, మధుసూదన్, తిమోటి, 2 ఎస్ఐస్ అండ్ ఆల్ అదర్ టీమ్. ఈచ్ టీమ్ టెక్నికల్ మన పులివెందుల అంత టీం అందరికీ నేను కాంగ్రాచులేట్ చేస్తున్నాను. బాగా డిటెక్షన్ చేసాము. హెడ్ క్వార్టర్స్ నుంచి మనమే అంత టెక్నికల్ సపోర్ట్, వేరే సపోర్ట్ ఈ టీంకి ఇచ్చాము. ఒక పెద్ద గాంజా నెట్వర్క్ ఈ పులివెందులలో బస్ట్ చేయడం జరిగింది. దీనికి మధ్యలో కొన్ని న్యూస్ వచ్చాయి, గాంజా పెడ్లర్స్, గాంజా బ్యాచ్. అంతా గాంజా బ్యాచ్ ఈరోజు ముందే పెట్టాము. ఒకే మెసేజ్ నేను చెప్తా ఉన్నాను కడప పోలీస్కి. ఎవరైనా ఉంటే, ఏదైనా పెద్ద రౌడీ షీటర్ ఉంటే గాంజా సంబంధించి, క్రైమ్ సంబంధించి 0 టాలరెన్స్ ఉంది. రౌడీజం ఎలా కంట్రోల్ చేయాలి మనకి బాగా తెలుసు. మీ ద్వారా నేను అందరికీ ఈ గాంజా బ్యాచ్కి, రౌడీ ఎలిమెంట్స్కి వార్నింగ్ చేస్తున్నాము. మీరు రౌడీజం చేస్తే దీనికి పెద్ద రౌడీజం కడప పోలీస్ చేస్తారు. ఇక్కడ నుంచి 2-3 రోజుల నుంచి కొంతమంది రౌడీస్కి మనమే సీన్ రికన్స్ట్రక్షన్ చేసాము. అప్పుడు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టాము, వార్నింగ్ ఇచ్చాము. రౌడీస్కి డీల్ చేయాలంటే మన దగ్గర అన్ని టూల్స్ ఉన్నాయి. ఇక్కడ ఏం వాడాలి అది కూడా మనమే మెసేజ్ ఇచ్చాము. ఆ మెసేజ్ నేను రిపీట్ చేస్తున్నాను. కడప జిల్లాలో చట్ట కఠిన ఉంటుంది. ఈ రౌడీ ఎవరినైనా